2025లో బాక్సాఫీస్ సందడి ఆశించిన స్థాయిలో కనిపించలేదు. గేమ్ చేంజర్ నిరాశపరచడం, ఆ తర్వాత పాన్ ఇండియా రేంజ్ సినిమాలేవీ లేకపోవడంతో తెలుగు మార్కెట్లో భారీ వసూళ్ల సునామీ సృష్టించే సినిమా కనిపించలేదు. ఆ లోటు 2026లో తీరుతుందని ఆశిస్తే అది కూడా జరిగేలా కనిపించడం లేదు. 1000 కోట్ల కల ఈ ఏడాది కూడా కలగానే కనిపిస్తోంది. 2026లో సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ ది రాజాసాబ్ ఆడియన్స్ ను నిరాశపరిచింది. ఆ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో బస్ క్రియేట్ చేసే సినిమాలేవీ రిలీజ్ కాలేదు. నియర్ ఫ్యూచర్ లో ఒక పెద్ది తప్ప పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమా ఒక్కటి కూడా లేదు. చరణ్ తప్ప టాలీవుడ్ నుంచి మిగతా పాన్ ఇండియా స్టార్స్ ఎవరూ ఈ ఏడాది కూడా ఆడియన్స్ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ ఇలా అంతా భారీ ప్రాజెక్ట్స్ తో రెడీ అవుతున్నా అవేవి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. టాలీవుడ్ బ్రేక్ తీసుకుంటున్న ఈ టైంను కన్నడ, హిందీ ఇండస్ట్రీలు క్యాష్ చేసుకుంటున్నాయి. నార్త్ నుంచి దురంధర్, రామాయణ సినిమాలు భారీ టార్గెట్ తో బరిలో దిగుతున్నాయి. కన్నడ సినిమా టాక్సిక్ కూడా 1000 కోట్ల టార్గెట్ తోని ఆడియన్స్ ముందుకు వస్తోంది. అదర్ ఇండస్ట్రీస్ నుంచి భారీ చిత్రాలు క్యూ కడుతుండటంతో టాలీవుడ్ ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు.